కళ్యాణ్ జనసేనాని అని నాలాంటి వాడు సామాన్యంగా పిలుచుకునే అతి సామాన్యుడు. కోట్ల రూపాయలు, స్టార్ ఢమ్లు, సినీ వినీల ఆకాశంలో పవర్ స్టార్ అనే అగ్రస్థానాలు వదిలి జనంతో నడిచిన అతి సామాన్యుడు. జనసేన జనసేవ అని జనాలకి ఏదో మంచి చేయాలని పార్టీ స్థాపించి ప్రజల కష్టాలు పట్టించుకొని ప్రభుత్వాలను ప్రశ్నించిన చెగొవ్వీర అతడు. అడ్డదిడ్డంగా ఉన్న చట్టాలను నిలదీయటానికి ఉద్యమ నాయకుడైన ఉస్తాద్ భగత్ సింగ్ అతడు. ప్రజల గోడును ప్రభుత్వాలకు వినిపించి ఉద్ధానానికి ప్రాణం పోసిన వకీల్ సాబ్ అతడు. పోరాటానికి అనుక్షణం సిద్ధంగా ఉండే హరిహర వీర మల్లు అతడు. పదవి లేకపోయిన రైతన్నలకు, చేనేత కార్మికులకు అండగా ఉంటూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ సాయం చేయటానికి అనుక్షణం తహతహలాడే నిజమైన నాయకుడు అతడు. ఒక్కడిగా మొదలై ఒక్కొక్కడిని కలుపుకుంటూ వందలు, వేలు, లక్షలు, కోట్ల ప్రజల అభిమానాన్ని సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ సంపాదించుకుంటూ ఎదిగిన ప్రజానాయకుడు. మనకి అడ్డే లేదని విర్రవీగుతున్న ప్రభుత్వాలను ఎదిరించి నిలబడి పోటీ చేసి పడగొట్టడానికి బయలుదేరాడు హనుమంతుడు, లక్ష్మణుడు, సుగ్రీవుడితో యుద్ధానికి బయలుదేరిన రాముడిలా. బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కి ఆకాశానికి ఎదిగిన వామనుడిలా. రాచరికపు అహంకారాన్ని తన గండ్ర గొడ్డలితో వేటాడిన పరశురాముడిలా. రాక్షస పాలనని చీల్చి చెండాడిన నారసింహుడిలా. ఒక్క సీటైనా గెలిచి చూపించమని అహంకారంతో ఎగసిపడిన నోళ్లు వెళ్ళబెట్టుకుని చూసేలా భారీ మెజారిటీతో గెలిచాడ్రా జనసేనాని. జన సైనికులందరూ ఇప్పుడు చెప్పండ్రా మీసాల మీద చెయ్యేసుకుని తలెత్తుకుని గర్వంతో, మనల్ని ఎవడ్రా ఆపేది?